అత్యంత నమ్మదగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఘనమైన మా రాజా, మా రక్షకుడా, మా విమోచకుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, మీ ఆలోచనలో, మీ తలంపుల్లో మరలా మమ్మల్ని దీవించి మేము మీ ఎదుట బ్రతకడానికి ఒక మంచి అవకాశాన్ని మీరు కలిగించారు. మీ దాసులు విజయ్ కుమార్ గారిని మా మధ్యకు మీరు నడిపిస్తున్నందుకు స్తుతిస్తూ ఉన్నాము. ఈ సంఘక్షేమ సహవాస సభను ప్రార్థన ద్వారా ప్రారంభించుకొనుచుండగా ప్రారంభం నుండి ముగింపు వరకు మీ సహాయమును అందించండి. ఉదయకాలం జరిగిన కార్యక్రమాల్లో తోడుగా ఉన్నారు. బిడ్డలు ప్రయాసపట్లో సహాయం చేశారు. యవనస్తుల కూడికంతట్లో తోడుగా ఉన్నారు. తిరిగి రాత్రిని దాసులు ప్రయాణం వస్తూ ఉండగా వారి యొక్క ప్రయాణంలో కూడా మీ సహాయమును అందించి ప్రభువా, మరి మాకు అవసరమైనటువంటి ప్రతి మాట మీ పరిశుద్ధాత్మ సహాయముతో మీ దాసుని మరుగుపరిచి మాకే మాటలు అవసరమో మాటలన్నీ కూడా మేము వినడానికి ప్రభువా మీ సహాయమును అందించి మీరు మాట్లాడమని, మీ సేవకులైన వారిని కూడా క్షేమంగా నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీ మాట వింటే మాకు కృపా జీవం, ఆకాశం కంటే ఉత్తమం నీ కృపా. నీ మాట వింటే మాకు కృపా జీవం, ఆకాశం కంటే నీ కృపా ఉన్నతం. జీవము కంటే నీ కృపా ఉత్తమం, ఆకాశం కంటే నీ కృపా ఉన్నతం. జీవము కంటే నీ కృపా ఉత్తమం. సిలువలు చూపిన నీ కృప ఆకాశం కంటే ఉన్నతం. రక్తం కాచిన నీ కృప జీవము కంటే ఉన్నతం. ఇది పాపికి దొరికిన అవకాశం, ఇది పాపికి దొరికిన అవకాశం. ఆకాశం కంటే ఉత్తమం నీ కృపా. నీ మాట వింటే మాకు కృపా జీవం, ఆకాశం కంటే ఉత్తమం నీ కృపా. నీ మాట వింటే మాకు కృపా జీవం. చిన్నారి జీవులు, చిట్టి పొట్టి కాళ్ళు, చిన్న చిన్న చేగలు, చిన్న చిన్న జీవులు, చిన్నారి జీవులు, చిట్టి పొట్టి కాళ్ళు, చిన్న చిన్న రెక్కలు. అక్కడ ఇక్కడ మరెక్కడైనా ఉండును, అక్కడ ఇక్కడ మరెక్కడైనా ఉండును. చిన్న చిన్న జీవులు, చిన్నారి జీవులు, చిట్టి పొట్టి కాళ్ళు, చిన్న చిన్న రెక్కలు. చిన్నవని చిన్న చూపు చూడకు, లెస్సైన జ్ఞానము వాటికున్నది. చిన్నవని చిన్న చూపు చూడకు, లెస్సైన జ్ఞానము వాటికున్నది. చిన్న చిన్న జీవులు, చిన్నారి జీవులు, చిట్టి పొట్టి కాళ్ళు, చిన్న చిన్న రెక్కలు. చిన్న చిన్న జీవులు, చిన్నారి జీవులు, చిట్టి పొట్టి కాళ్ళు, చిన్న చిన్న రెక్కలు. చీమాని తక్కువగా ఎంచకు, సోమరికి నేర్పును గొప్ప పాఠము. చీమాని తక్కువగా ఎంచకు, సోమరికి నేర్పును గొప్ప పాఠము. చిన్న చిన్న జీవులు, చిన్నారి జీవులు, చిట్టి పొట్టి కాళ్ళు, చిన్న చిన్న రెక్కలు. చిన్న చిన్న జీవులు, చిన్నారి జీవులు, చిట్టి పొట్టి కాళ్ళు, చిన్న చిన్న రెక్కలు. బల్లి అని హీనముగా చూడకు, పట్టుదల లేని వానికదే పాఠము. బల్లి అని హీనముగా చూడకు, పట్టుదల లేని వానికదే పాఠము. చిన్న చిన్న జీవులు, చిన్నారి జీవులు, చిట్టి పొట్టి కాళ్ళు, చిన్న చిన్న రెక్కలు. చిన్న చిన్న జీవులు, చిన్నారి జీవులు, చిట్టి పొట్టి కాళ్ళు, చిన్న చిన్న రెక్కలు. మిడతాని హీనముగా చూడకు, క్రమశిక్షణ లేని వాని క్రియా పాఠము. మిడతాని హీనముగా చూడకు, క్రమశిక్షణ లేని వాని క్రియా పాఠము. చిన్న చిన్న జీవులు,
సర్వభౌముడా నీ సన్నిధిలో, సర్వభౌముడా నీ సన్నిధిలో ఆరాధనా ఆరాధనా, సర్వసత్యవంతుడా ఆరాధనా ఆరాధనా ఆరాధనా, సర్వసత్యవంతుడా ఆరాధనా. నా హృదయం అర్పించి నిన్ను ఆరాధింతును, నా హృదయం అర్పించి నిన్ను ఆరాధింతును. అదృశ్య దేవుని రూపుడవు నీవేనయ్యా, సర్వ సృష్టికి మూలాధారం నీవేనయ్యా. అదృశ్య దేవుని రూపుడవు నీవేనయ్యా, సర్వ సృష్టికి మూలాధారం నీవేనయ్యా. మొదటి వాడవు కడపటి వాడవు, మొదటి వాడవు కడపటి వాడవు. కలిగి ఉన్నవి ఏవైనా నీ వలనే కలిగెను, కలిగి ఉన్నవి ఏవైనా నీ వలనే కలిగెను. ఆరాధనా ఆరాధనా, సర్వసత్యవంతుడా ఆరాధనా ఆరాధనా ఆరాధనా, సర్వసత్యవంతుడా ఆరాధనా. నా హృదయం అర్పించి నిన్ను ఆరాధింతును, నా హృదయం అర్పించి నిన్ను ఆరాధింతును. ఉన్నవాడవు అనువాడవు నీవేనయ్యా, సజీవులకు దేవుడవు నీవేనయ్యా. ఉన్నవాడవు అనువాడవు నీవేనయ్యా, సజీవులకు దేవుడవు నీవేనయ్యా. సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా, సకల ఆశీర్వాదములన్నీయు నీ వలనే కలుగును, సకల ఆశీర్వాదములన్నీయు నీ వలనే కలుగును. ఆరాధనా ఆరాధనా, సర్వసత్యవంతుడా ఆరాధనా ఆరాధనా ఆరాధనా, సర్వసత్యవంతుడా ఆరాధనా. నా హృదయం అర్పించి నిన్ను ఆరాధింతును, నా హృదయం అర్పించి నిన్ను ఆరాధింతును. శాంతి ప్రదాతవు శాలేము రాజువు నీవేనయ్యా, సర్వరోగములు తొలగించే దేవుడు నీవయ్యా. శాంతి ప్రదాతవు శాలేము రాజువు నీవేనయ్యా, సర్వరోగములు తొలగించే దేవుడు నీవయ్యా. పరమ వైద్యుడా నా ప్రాణనాథుడా, పరమ వైద్యుడా నా ప్రాణనాథుడా, శాంతి సమాధానములు నీ వలనే కలుగును, శాంతి సమాధానములు నీ వలనే కలుగును. ఆరాధనా ఆరాధనా, సర్వసత్యవంతుడా ఆరాధనా ఆరాధనా ఆరాధనా, సర్వసత్యవంతుడా ఆరాధనా. నా హృదయం అర్పించి నిన్ను ఆరాధింతును, నా హృదయం అర్పించి నిన్ను ఆరాధింతును. సర్వభౌముడా నీ సన్నిధిలో, సర్వభౌముడా నీ సన్నిధిలో ఆరాధనా ఆరాధనా, సర్వసత్యవంతుడా ఆరాధనా ఆరాధనా ఆరాధనా, సర్వసత్యవంతుడా
పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నాటి సంగమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదారు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదారు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నాటి సంగమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగి ఉందురో, పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగి ఉందురో వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువునందు. వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువునందు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నాటి సంగమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారే తన యందు నిలిచేదారు. ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారే తన యందు నిలిచేదారు. ప్రకటించేదారు ఆయన మరణ పునరుద్ధానమును వారు. ప్రకటించేదారు ఆయన మరణ పునరుద్ధానమును వారు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నాటి సంగమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది.
వెంబడించేదం నీ కాడి మోయుదున్ నీదు పాదముల చెంత నేర్చుకుందును మాదిరి నీవే నెమ్మది నీవే దీనుడవు యేసయ్యా మాదిరి నీవే నెమ్మది నీవే దీనుడవు యేసయ్యా దీనుడవు యేసయ్యా నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదున్ నీదు పాదముల చెంత నేర్చుకుందును పాపాంధకారంలో నుండి రక్షించి వెలిగించితివి పాపాంధకారంలో నుండి రక్షించి వెలిగించితివి పరిశుద్ధమైన పిలుపుతో పరిశుద్ధమైన పిలుపుతో నీ వెంబడి రమ్మంటివి నీ వెంబడి రమ్మంటివి నీ వెంబడి రమ్మంటివి నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదున్ నీదు పాదముల చెంత నేర్చుకుందును లోకాశలన్నీ నీ కోసం నేనింకా ఆశించను లోకాశలన్నీ నీ కోసం నేనింకా ఆశించను లోపంబులే నీ ప్రేమతో లోపంబులే నీ ప్రేమతో నీ కోసం జీవింతును నీ కోసం జీవింతును నీ కోసం జీవింతును నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదున్ నీదు పాదముల చెంత నేర్చుకుందును పవిత్ర పరచుకుందును అర్పించుకుందును పవిత్ర పరచుకుందును అర్పించుకుందును కష్టాలు శ్రమలు రేగినా కష్టాలు శ్రమలు రేగినా నిను వీడిపోనయ్యా నిను వీడిపోనయ్యా నిను వీడిపోనయ్యా నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదున్ నీదు పాదముల చింత నేర్చుకుందును ప్రేమ సువార్త ప్రకటింప భారము మోపితివి ప్రేమ సువార్త ప్రకటింప భారము మోపితివి సత్య మార్గంబు చాటగా
సత్య మార్గంబు చాటగా పంపుము నా ప్రభువా, పంపుము నా ప్రభువా, పంపుము నా ప్రభువా. నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదున్, నీదు పాదముల చింత నేర్చుకుందును. నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదున్, నీదు పాదముల చింత నేర్చుకుందును. మాదిరి నీవే, నెమ్మది నీవే, ధీరుడవు యేసయ్యా. మాదిరి నీవే, నెమ్మది నీవే, ధీరుడవు యేసయ్యా. నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదున్, నీదు పాదముల చింత నేర్చుకుందును. దము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నాయుల్లమందు యేసు వచ్చెన్, నా జీవిత రాజాయెను. నాయుల్లమందు యేసు వచ్చెన్, నా జీవిత రాజాయెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నా రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమామూర్తి ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. విశ్వమంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. విశ్వమంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. యేసు వచ్చెన్, నా జీవిత రాజాయెను. నా సంతోషం సముద్రపు అలలన్ పోలి, పైకి ఉప్పొంగి ఎగయుచుండే. నా సంతోషం సముద్రపు అలలన్ పోలి, పైకి ఉప్పొంగి ఎగయుచుండే. నన్ను పిలచి ఎన్నో మేలులు చేసెన్, నూతన జీవమొసగెన్. నన్ను పిలచి ఎన్నో మేలులు చేసెన్, నూతన జీవమొసగెన్. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. శత్రువున్ ఎదిరించి పోరాడేదన్, విజయము పొంద
బలమొందేదన్ శత్రువున్ ఎదిరించి పోరాడేదన్ విజయము పొంద బలమొందేదన్ ప్రభువుతో లోకమున్ జయించేదన్ ఆయనతో జీవించేదన్ ప్రభువుతో లోకమున్ జయించేదన్ ఆయనతో జీవించేదన్ ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను నాయుల్లమందు యేసు వచ్చెన్ నా జీవిత రాజాయెను నాయుల్లమందు యేసు వచ్చెన్ నా జీవిత రాజాయెను ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను. చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, నీ కృప నీ ప్రేమను బట్టి మీ అనాది సంకల్పంలో తండ్రి ఈ పెనుమంట్ర గ్రామంలో తండ్రి మీ దాసులు తండ్రి ప్రభాకరరావు గారిని వారి కుటుంబాన్ని ప్రేమించి వారితో పాటు తండ్రి ఇదిగో సహోదరులు సహోదరులందరినీ కలిపి ఒక ఆత్మీయంగా తండ్రి జీవం గల సంఘముగా తండ్రి ఏర్పాటు చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇదిగో తండ్రి మీ వాక్యాన్ని బట్టి ఆత్మీయతను బట్టి తండ్రి కుటుంబము తండ్రి వర్ధిల్లుచూ తండ్రి మీ నామ ఘనత కొరకు ఎల్లవేళలా తండ్రి ఐక్యతతో కొనసాగాలన్న ఓ మంచి ఆత్మీయ ఉద్దేశంతో తండ్రి జరిగిస్తున్న తండ్రి ప్రతి కూడుకును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి తండ్రి ఈ దినాన్న కూడా తండ్రి మరి మీ జీవం గల సంఘం తండ్రి ఆత్మీయతలో తండ్రి మీ నామ ఘనత కొరకు తండ్రి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ తండ్రి ఐక్యతతో చేసే ఈ కార్యక్రమం అంతటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు తండ్రి వాక్య సందేశాన్ని అందించడానికి మరి తండ్రి మా ఆత్మీయులు తండ్రి మరి దైవ సేవకులు తండ్రి ఇగో సిద్దిపేట నుంచి తండ్రి మా మధ్యకు నడిపించిన మరి విజయ్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవ. ఈ చక్కని వాతావరణంలో తండ్రి మీ జీవం గల స్థానిక సంఘాన్ని బట్టి తండ్రి ఏ రీతిగా తండ్రి మీ పనిని కొనసాగించాలో తండ్రి ఆ రీతిగా బలపరచండి, సహాయం చేయండి. ఇదిగో తండ్రి వచ్చిన టీజీఎం సేవకులందరినీ బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా తండ్రి రావలసిన బిడ్డలను క్షేమకరంగా తీసుకురండి. వచ్చిన బిడ్డలను తండ్రి ఇదిగో తండ్రి ప్రార్థనాపూర్వకంగా మీ వాక్యాన్ని తండ్రి విని గ్రహించి తండ్రి మార్పు కొరకు తండ్రి ప్రయాసపడేటట్లుగా తండ్రి తీర్చిదిద్దుతారని విశ్వసిస్తూ క్రీస్తు నామన ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యాత్రికుడనైనా నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు యాత్రికుడనైనా నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు యెహోవా నా దేవా నీ నామము స్మరింతు నిశరాత్రి అయిన యెహోవా
రాత్రి అయిన నిత్యము నిన్ను కీర్తింతును, నిరతము కొనియాడెదా. నిత్యము నిన్ను కీర్తింతును, నిరతము కొనియాడెదా. యాత్రికుడనైనా నా బసలో పాటలు పాడుటకు, నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. నీ వాక్యమందు నే నడతును, నీ శాసనంబుల గైకొందును. నీ వాక్యమందు నే నడతును, నీ శాసనంబుల గైకొందును. నే జాగు చేయక త్వరపడేదన్, నీ ఆజ్ఞలననుసారింప. నే జాగు చేయక త్వరపడేదన్, నీ ఆజ్ఞలననుసారింప. యాత్రికుడనైనా నా బసలో పాటలు పాడుటకు, నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామంలో చేరి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి దైవజనులు ప్రభాకర్ గారు కొంతకాలం నుండి పరిచయమే కానీ ఆయన కాపురత్వంలో ఉన్నటువంటి సంఘము మరి మొట్టమొదటిసారిగా ఈ విధంగా పరిచయం కావడం చాలా సంతోషం. మరి దైవజనులు ప్రభాకర్ గారితో కలిసి ఇంకా 11 మంది సేవకులు వారు చేస్తున్నటువంటి పరిచర్య మరి మాకు చాలా సంతోషము. అంతేకాదు మా ప్రాంత ప్రజలకి నేను చెప్తూ వారు మాకు మాదిరిగా ఉన్నారని నేను చెప్పగలను. మరి ఈ దినాల్లో చాలా ప్రాంతాల్లో సంఘములో సేవకుల మధ్య అనైక్యత ఉన్నటువంటి దినాల్లో వీరు ఒకరితో ఒకరు చేతులు కలిపి ఒకరికి మరొకరు సహకారంగా వారు కలిసి చేస్తున్నటువంటి పరిచర్య అది వారికి కాదు మరి అనేక మందికి దీవెనకరంగా, వారు అనేక మందికి మాదిరికరంగా ఉన్నారని చెప్పడంలో నాకు ఏ సందేహం లేదు. ఈ మాటలు నేను మరి వారి ముందు పొగడడానికి కాదు కానీ వారిని బట్టి మీ ఎదుట దేవుణ్ణి స్తుతించడానికి, వారిని ప్రోత్సహించడానికి మాటలు చెప్తా ఉన్నాను. మరి ఈ సంఘము నా పేరు బ్రదర్ పెనుమండ్రలో ఉన్నటువంటి ఈ సంఘం వాక్యం పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో మీ ముఖాల్లో కనబడతా ఉంది. అందరూ సిద్ధమేనా వాక్యం వినడానికి? మరి సాధారణంగా మనం ఏమనుకుంటాము, వాక్యాన్ని వినడానికి మనకు ఆసక్తి ఉంది అనుకుంటాం కదా. మరి ఒక దైవజనుడు ఏమన్నాడంటే, గాడ్ ఈజ్ మోర్ ఈగర్ టు గివ్ దాన్ వీ టు రిసీవ్. అంటే మనము దేవుని నుండి పొందాలనేటువంటి ఆసక్తి కంటే దేవుడు మనకి ఇవ్వాలనేటువంటి ఆసక్తి మనకంటే ఎక్కువ ఉందంట. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మనము ఆసక్తి కలిగి ఉన్నాం. దేవా నీవు మాకు నీ మాటలు అనుగ్రహించు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు, మనము తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి సాధారణంగా నేను విశ్వాసులకు ఇచ్చేటువంటి ప్రోత్సాహం లేకపోతే వాళ్ళకు నేర్పించేటువంటి ప్రార్థన ఏంటంటే, దేవా నీవు మాతో మాట్లాడు అని ప్రార్థన చేస్తారు కదా. దేవుడు ఎప్పుడు మాట్లాడడానికి సిద్ధమే,
కానీ మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటంటే సమూయేలు ప్రార్థించినట్టుగా, మరి యెహోవా నీ దాసుడు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్ము. ఆజ్ఞ అంటే ఏంటి? ఆజ్ఞ అంటే ఆప్షనా? ఆజ్ఞ ఇస్తే దాంట్లో ఎంచుకోవడం అని ఉంటుందా? ఏముండదు. ఆజ్ఞ అంటే దాన్ని అనుసరించడమే, అంతే. కాబట్టి మన ప్రార్థన కూడా, దేవా నీవు మాతో మాట్లాడు, ఆయన మాట్లాడనట్టుగా, ఆయన మాట్లాడడానికి ఇష్టం లేనట్టుగా, ఆయన ముఖం దిప్పేసుకున్నట్టుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, మరి దేవా మేము ఆలకించుచున్నాము, నీవు ఆజ్ఞ నిమ్ము అని చేయాలన్నమాట. మరి ప్రభాకర్ గారు చెప్పినట్టుగా నేను ఒక ప్రత్యేకమైనటువంటి భారంతో ఈ ప్రాంతానికి ప్రత్యేక రీతిగా టీజీఎం సహవాసంలో ఉన్నటువంటి సేవకులతో మాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఏంటంటే యవనస్తుల మధ్య జరిగే పరిచర్య గురించి. ఆ పరిచర్య చేస్తుంటుండగా మరి చిన్నపిల్లల గురించి కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత తల్లుల గురించి, అంటే స్త్రీల గురించి మాట్లాడుకోవడం జరిగింది. చాలా సంతోషం. రెడీగా ఉండండి. మరి మేము అట్లాంటి ఒక భారం కలిగి పనిచేయడం జరుగుతుంది. అట్లాంటి భారం ఎవరి సేవకుల్లో ఉందో, ఏ సంఘాల్లో ఉందో అక్కడికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. మరి దినమంతా నేను యవనస్తుల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నాను. రేపు కూడా యవనస్తుల మధ్య పరిచర్య చేయాలి. దానికి కొనసాగింపుగానే మరి మీకు వాక్యము అందించబడుతుంది. ఇప్పుడు దాని కొరకు మనము దేవుని వాక్యం నుండి ఒక వచనాన్ని చూద్దాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనం. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును, మోషేను, వీరి సహోదరియగు మిరియామును కనెను. మంచిది, ప్రార్థన చేసుకుందాం. అవును తండ్రి, మరి మేము నీ యొక్క వాక్యాన్ని వినడానికి చూపించే ఆసక్తి కంటే నీవు నీ వాక్యాన్ని మాకు అందించే ఆసక్తి మరి ఎక్కువగా ఉంది అని మేము ఎరిగి మేము నీ వాక్యాన్ని ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాము. నీవు ఆజ్ఞ నిమ్ము అని ప్రార్థిస్తున్నాం. మేము ధ్యానించేటువంటి ఈ భాగాన్ని నాయన మేము గ్రహించలేము. మేము మానవ మాతృలమే, మా జ్ఞానము సరిపోదు. మరి నీ వాక్యాన్ని మేము గ్రహించాలంటే నీ యొక్క ఆత్మ సహాయమును నీవు మాకు ఇస్తేనే మేము గ్రహించగలం. నీ యొక్క వాక్యము అది కేవలం అక్షరాలు కాదు, మరి ఆత్మ అయి ఉన్నవి అని